హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నాను. నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో. అదే ప్రసాదం కొబ్బరన్నం అండి. ఇది కొబ్బరి తురుముతో చేసే రైస్ అనమాట. మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా క్విక్గా చేసి పెట్టేవచ్చు. అలాగే దేవునికి ఇష్టమైన నైవేద్యాలలో ఈ కొబ్బరన్నం కూడా ఒకటండి. ఇప్పుడు వచ్చే పండగల్లో మనకు క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అయితే ప్రాసెస్ చూద్దామా? ముందుగా నేను కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది. లేదా మీరు కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, దానిలో కూడా మీరు కొబ్బరి తురుముని అయితే తయారు చేసుకోవచ్చు. కానీ గ్రైండర్లో అయితే ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట. సో నేను కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇలా తురుముకొని సైడ్ ఉంచుకున్నానండి, కొబ్బరి తురుముని. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నేను జీడిపప్పుల్ని అలాగే పల్లీల్ని వేయించుకొని సైడ్ ఉంచుకున్నానండి. పల్లీలు జీడిపప్పు వేయించాక అవి ప్లేట్లో తీసుకున్నాను. అలాగే అదే ఆయిల్లో నేను ముందుగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు వేసుకున్నాను. కొంచెం బద్దం మినపప్పు వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు అడుగు పట్టకూడదు, మాడకూడదండి. సో లో ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి అంతా ఫ్రై చేసుకున్నాక ఇమీడియట్గా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మనం వండి పెట్టుకున్న ఈ రైస్ ఏదైతే ఉందో దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి. బాగా కొబ్బరి అంతా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గీ వేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని అన్నం అంతా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మరొకసారి అన్నాన్ని అంతా కూడా సాల్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అలాగే జీడిపప్పులను కూడా
ఇందులో వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంలాగా, అలాగే మన పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందా? అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫైనల్గా ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.